నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. నిజానికి మద్యం మీద ఈపాటికే బోలెడు పన్నుంది. అలా పెంచడం ద్వారా ఖజానాకు నెలకు 160 కోట్ల దాకా ఆదాయం వస్తుందట. అంటే దాదాపుగా సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు. ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం అంటే తాగే వాళ్ళ దగ్గర నుంచి. దాంట్లో చాలామంది తాగుబోతులు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం వస్తుంది. తాగుబోతుల దగ్గర నుంచి లాక్కుంటున్నారు. తాగుబోతుల కుటుంబాల దగ్గర నుంచి లాక్కుంటున్నారు. నేను మద్యం తాగడాన్ని సమర్థించను. మనస వాచ కర్మణ. అట్లాగే మద్యం ధర పెంచడాన్ని కూడా సమర్థించను. సాధారణంగా కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు ఇలాంటివి పెంచినప్పుడు ప్రజల నుంచి, విపక్షాల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. కానీ మద్యం ధరలు, సిగరెట్ ధరలు లాంటి వాటి ధరలు పెంచినప్పుడు ప్రజల దగ్గర నుంచి మద్దతు వస్తుంది. ఆహా ఓహో అంటారు. బాగా అయింది, అలాగే పెంచాలి, తాగుతున్నారు, తూలుతున్నారు అని తాగుతున్న వాళ్ళను, తూలుతున్న వాళ్ళని నిందిస్తున్నారు. కానీ దాని వెనుక జరుగుతున్న విషయాలు మాత్రం ఎవరూ గ్రహించట్లేదు. ఇట్లా ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఎప్పుడు డబ్బులు అవసరం ఉన్నా అప్పుడు ప్రభుత్వం మద్యం ధరలు, సిగరెట్ల ధరలు పెంచేసి తమ ఖజానాలు నింపుకుంటుంది. దాంతో ఏమవుతుంది? జరగనుందేమిటి, జరుగుతున్నదేమిటి ఒక్కరూ ఆలోచించరు. ఎప్పుడు కూడా పేదల్లో ఎక్కువ మంది తాగుబోతులు కనిపిస్తున్నారు మనకు. డబ్బులున్న వాళ్ళు తాగుబోతులైనా కూడా వాళ్లకు డబ్బులు ఉన్నాయి కాబట్టి భరించగలరు. పేదలు తాగుబోతులుగా ఉన్న వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కరైనా తాగడం ఆపేసినట్టు మనకు కనిపించిందా? లేదు. ధరలు పెంచితే వాళ్ళు వాళ్ళ ఖర్చులు తగ్గించుకొని, వాళ్ళ కుటుంబం ఖర్చులు తగ్గించుకొని, భార్యా పిల్లల పైన పెట్టాల్సిన ఖర్చులు, తిండి ఖర్చులు తగ్గించుకొని మద్యానికి పెడుతున్నారు. ఢిల్లీలో ఒక తాగుబోతు తన పిల్లవాడి స్వెటర్ అమ్ముకొని తాగాడట. అని పాత చిరిగిపోయిన టవల్ ఒకటిచ్చి ఇది కప్పుకొని స్కూల్కి వెళ్ళు అన్నాడట. ఎట్లా వెళ్ళగలడు? ఢిల్లీలో ఎంత చలి ఉంటుంది చలి కాలంలో. అట్లాగే ఒక ప్రబుద్ధుడు తన సొంత కూతురు బూట్లు, షూస్, స్కూల్ షూస్, పుస్తకాలు అవి కూడా దొంగచాటున అమ్ముకొని మద్యం తాగేశాడు. ఇట్లా భార్యల మంగళసూత్రాలు అమ్ముకున్న వాళ్ళు, ఇంట్లో ఉన్న చెంబు, తెప్పాల, కంచాలు, గిన్నెలు అవి అమ్ముకొని తాగిన వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇవన్నీ చెంబు, తెప్పాల, గిన్నె, కంచం, స్వెటర్లు, పుస్తకాలకు పెట్టాల్సిన డబ్బులు, స్కూల్కి పెట్టాల్సిన ఫీజులు అన్నీ కూడా ధరలు పెంచడం ద్వారా గవర్నమెంట్ బొక్కసానికి వెళ్ళిపోతున్నాయి. మంగళసూత్రాలు కూడా, చెంబు, తెప్పాల, నోటి ముందు తిండి, ఇవన్నీ ప్రభుత్వం డబ్బుగా మార్చుకుంటుంది. ఎంత అన్యాయం ఇది! నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మద్య నిషేధం విధించవచ్చు, తాగొద్దు అనుకుంటే. వివిధ రకాల ప్రచారాలు చేసి మద్యం తాగకుండా చెయ్యొచ్చు. మద్యం ధరలు పెరిగినంత మాత్రాన ఇంకా ఎక్కువవుతున్నాయే కానీ ఏనాడు కూడా, ఏ లెక్కలు తీసుకొని చూడండి మీరు, మద్యం అమ్మకాలు అస్సలు తగ్గలేదు. ఏవో 1-2 రోజులు తగ్గొచ్చు, తగ్గినట్టు కనిపించవచ్చు, మళ్ళీ షరా మామూలే. బాగా విపరీతంగా సంవత్సరానికి సంవత్సరం మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ప్రతిసారి అదే వంకన మద్యం తాగడాన్ని డిస్కరేజ్ చేస్తాము, దానికి మద్దతు ఇవ్వం అనే రకరకాల మాటలు చెప్పి మద్యం ధరలు పెంచుతారు. వాళ్ళను బాగు చేసే ఉపాయం, వాళ్ళకు తాగకుండా ఏమన్నా వైద్యం ఇప్పించే ఉపాయం మద్య నిషేధం ఇచ్చేస్తారు. సిన్సియారిటీ ఉన్నట్టయితే, చిత్తశుద్ధి ఉన్నట్టయితే, అసలు ప్రజలు మద్యం తాగకూడదు అనుకున్నట్టయితే. ధరలు పెంచినంత మాత్రాన తాగకుండా ఉంటారా? అది వారి అలవాటు. తాగకుండా అస్సలు ఉండరు. పైగా అన్నీ కోల్పోతుంటారు. ఆ తాగుడు కోసం తమ వస్తువులన్నీ కోల్పోతుంటారు, తమ సంపాదనను కోల్పోతారు ధరలు ఎక్కువయ్యే కొద్దీ. యహా గరోంకు జలాకర్ షరాబు పీతే అని గజలుంది. ఇళ్లను కాల్చుకొని కూడా మద్యం తాగుతాడట. అట్లాగే తాగుతారు. కాబట్టి డీఅడిక్షన్ చేయడం, ఎవరన్నా తాగుబోతులు ఉన్నట్టయితే మద్యం అస్సలు దొరకకుండా చేయటం ధరలు పెంచినంత మాత్రాన కాదు, మద్యం నిషేధం చేయడం, ఇలాంటి రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు మద్యం తాగకుండా ఉండడానికి. వాళ్ళ బలహీనతల మీద డబ్బులు చేసుకోవడం కాదు. మిత్రులారా, ఈ విషయంలో మీరేమంటారు? ఎప్పటికప్పుడు మద్యం ధరలు కానీ, సిగరెట్ల ధరలు కానీ పెంచుతూ వెళ్ళాలంటారా? మీరు మద్యం తీసుకునే వాళ్ళు కావచ్చు, తీసుకొని వాళ్ళు కావచ్చు, ఎవరైనా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్స్లో రాయండి. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు.
మన ఈ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి, అట్లాగే మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. మరోసారి ధన్యవాదాలు.